హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైన తర్వాత రైతులకు గుడ్ న్యూస్. పీఎం కిసాన్ నిధులు విడుదల. ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతాం. లేట్ చేయకుండా వీడియోలకు వెళ్ళిపోదాం. రైతులకు వ్యవసాయంలో పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం కిసాన్ సన్మాన్ నిధి 17వ విడత నిధులను ప్రధాని మోదీ మంగళవారం విడుదల చేశారు. యూపీలోని తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో నిర్వహించిన పీఎం కిసాన్ సన్మాన్ సమ్మేళన్ కార్యక్రమంలో ఆయన నిధులను విడుదల చేశారు. దీంతో సుమారు 9.26 కోట్ల రైతుల ఖాతాల్లో 2,000 చొప్పున 20,000 కోట్లు జమ కానున్నాయి. మోదీ ఈ నెల 10వ తేదీన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పీఎం కిసాన్ 17వ వాయిదా చెల్లింపు దస్తంపైనే తొలి సంతకం చేశారు. కాగా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వారణాసిలో పర్యటించడం మోదీకి ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంగామాత తనను దత్తత తీసుకుందని, తాను వారణాసి వాసుల్లో ఒకడయ్యాడని అన్నారు. కాశీ విశ్వనాథుని ఆలయంలో పూజలు నిర్వహించారు. అయితే ఇదిలా ఉండగా ప్రతి నెల ఆఖరి ఆదివారం రేడియోలో ప్రసారమయ్యే మాన్ కీ బాత్ జూన్ 30 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని మోదీ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఎన్నికల కారణంగా నిలిచిపోయిన మాన్ కీ బాత్ ఈ నెల నుంచి పునఃప్రారంభం కానుందని, విలువైన సలహాలు సూచనలు అందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మరోవైపు జూన్ 21 కాశ్మీర్లోని షేర్ ఈ కాశ్మీర్ అంతర్జాతీయ సమావేశ కేంద్రంలోని మోదీ ఆధ్వర్యంలో ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాలను నిర్వహించనున్నారు. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.